ఇది పలావ్ చేయడానికి ప్రిపరేషన్. నూనె పోసి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి కలపాలి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అవేంటి చూపియండి, కడిగిన తర్వాత చూపిద్దాం. ఇవైతే కలపాలి, బాగా కలపాలి. వాష్ చేయడాడి, మ్యాగ్నెట్ చేస్తాం. ఏమేస్తుంది? చెక్క. అదేంటిది? పువ్వు అంట. ఆ బాక్స్లో కిట్ అన్నమాట. మనం కలుపుతూనే ఉండాలి. లవంగాలు వేసింది. ఎన్ని? కొన్ని. కలపండి ఫ్రెండ్స్, బాగా కలపాలి. ఒకటేనా? ఇది మనం బాగా కలుపుతూనే ఉండాలి. ఇది మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్న వంట అన్నమాట. ఈ అమ్మాయి గోంగూర వస్తుంది, నేనేమో ఇంకా వేసింది కదా. ఇవి బాగా వేగేటట్టు కలిపి చూడండి ఫ్రెండ్స్. అవేంటి? యాలక్కాయలంట. వామ్మో, ఏందన్న షాజీరా వేసేసింది. ఇంకా అయిపోయినాయా? ఇంకా అన్నీ వేసేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేద్దాం. బిర్యానీ ఆకు మర్చిపోకూడదు కదా బిర్యానీలో. చూడండి అలా వేగాయో, ఇలా మంచిగా వేపుకోండి. మొత్తం మిక్స్ చేయాలి. ఇంకా జీడిపప్పు వేసి మనం మిక్స్ చేయాలి. అదేంటి? మిల్ మేకర్స్ మనం నానబెట్టుకొని ఉంచుకుని వేసుకోవాలి. మిక్స్ ఇట్లా బాగా మిక్స్ చేయాలి. మళ్ళీ పడేసినవా? ఆపది అప్పటితో పెట్టు. హోమ్ మేడ్. ఇంకా వేసిన తర్వాత మంచిగా కలిపేద్దాం. కొత్తిమీర. ఏయ్, టమాటా 2 టమాటాలు, స్పూన్ ధనియాల పొడి, అదే కొబ్బరి పొడి 2 స్పూన్లు. స్టాప్. 3 మిక్సింగ్ చేసి పట్టుకో. నీళ్ళు పోసుకొని సరిపడి నీళ్ళు పోతారా?
ఏందో మిక్సీ వేసింది, ధనియా పొడి, అన్నీ కట్ చేసి పెట్టేసింది అనమాట. ఇది అబ్బా కర్రీ, ఏం కర్రీ? నాటుకోడి పులుసు. చెప్పు. నాటుకోడి పులుసు అంట ఫ్రెండ్స్, చూడండి. పాయసం, బెల్లం పాయసం, ఆ? బెల్లపన్నం. బెల్లం స్వీట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా స్వీట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడంతా గందరగోళం చేసేసింది మా అమ్మ. వావ్, చికెన్. ఇంక ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేయాలి. డాడీ వాటర్ వేస్తుంది. చికెన్ ఫ్రై చేయాలన్నమాట. దానికి డాడీ పీసెస్ తెచ్చారు, అది వాష్ చేయాలి. ఎప్పుడు మనమే కదా మ్యారినేట్ చేసేది, ఇప్పుడు కూడా మనమే చేస్తాం. వాష్ చేసుకొని తెస్తాను. అలానే గొంగూర కూడా కడుక్కున్నా. అయిపోయిందన్నమాట. నెయ్యి తీసుకోండి. అటు పక్కన వీళ్ళకి తెలియదు అట్లే కానీ. నెయ్యి ఏది నెయ్యమా వేస్తానికి. యాలుక్కాయలను, అదే మిరియాలను, ఫుడ్ కలర్, కిస్మిస్ కోసం వెతుకుతున్నాము. సరుకులు ఏమో కిస్మిస్ పాయసంలోకి. ఇది పలావ్ అన్నమాట. ఇంకా కాలేదు, తెల్లట్లేదు. ఇదేమో పాయసం ప్రిపేర్ అవుతుంది. బెల్లం తెమ్మంటే నానే. అదేమో మటన్ ప్రిపేర్ చేస్తున్నామ్మా. ఇక్కడ పాయసం కోసం బెల్లం కొడుతున్నాడు డాడీ. దాంట్లో ఏది ఈ తెల్లుతున్నాయి కదా, ఒకసారి తిప్పుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టుకుందాం. పొగలు వెళ్తున్నాయి. మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం పెట్టుకున్నాం. ఆవిరి మామూలుగా రావట్లా. తిప్పు ఇది తిప్పుకోవాలి ఇప్పుడు. అడ్డాలే అయితే జాగ్రత్త.